మెయింటెనెన్స్ కేసులు వేయడం, ఒక ప్యాకేజ్ లాగా మెయింటెనెన్స్ కేసు వేసుకుంటా ఇటు ఈ హరాస్ చేయడం, ఉల్టా యాక్చువల్ అది ఉల్టా హరాస్మెంట్ తెలుసా. అది ఏమవుతుందంటే ఉమెన్ హరాస్మెంట్ కోసము 498 పెడితే ఇక్కడ ఉల్టా సుప్రీంకోర్టు రీసెంట్గా అదే చెప్పింది. 498 పెట్టింది ఆడవాళ్ళకి మీద అయ్యే హరాస్మెంట్ కోసం, అంతేగాని వీళ్ళు ఉల్టా హరాస్మెంట్ చేయడానికి 498 ఉన్నట్టు అయిపోయింది. సో దీనికి స్పెషల్గా గైడ్ లైన్స్ తీసుకోండి. ఎవరైనా కనుక 498 కేసు కనుక పెడితే ఖచ్చితంగా ప్రాపర్ కాంక్రీట్ ఎవిడెన్స్, అంటే మంచి ఎవిడెన్స్ ఉండాలి, దానికి ప్రూవ్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇట్లా వేగ్గా వచ్చేసి ఇట్లా కొట్టినాడు తిట్టినాడు ఇట్లా కాదు, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కేసు ముందుకు వెళ్ళొద్దు. ప్రొసీడింగ్స్లో ఎవిడెన్స్ అనేది చూడండి. ఎందుకంటే ఇవాళ కూడా ఒక కేసు, నిన్ననే ఒక సుప్రీంకోర్టులో ఒక వర్డిక్ట్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, మీరు నమ్మరు. ఎట్లా అంటే 26 ఏళ్ళు ఒక హస్బెండ్ 26 ఏళ్ళు ఒక కేసు కోసం కోర్టు చుట్టూ తిరిగాడు. ఎందుకు తెలుసా? వైఫ్ అతని మీద 498 కేసు వేసింది. క్రుయాలిటీ, హస్బెండ్ క్రుయాలిటీ చేశాడు అని చెప్పేసి ఆ వైఫ్ వెళ్ళి కోర్టులో కేసు వేస్తే 26 ఇయర్స్ అతను సఫర్ అయినాడు. 26 ఇయర్స్ ఏమైనా జోకా? క్రిమినల్ కేసు 498 కేసు అంటే ఏంటి? క్రిమినల్ కేసు. సగం లైఫ్ మొత్తం అక్కడే, సగం లైఫ్ మొత్తం అయిపోయినట్టే కదా. సో 498 తీరా 498 కేసు అయ్యి 26 ఏళ్ళు తిరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే తప్పుడు కేసు, అది నిజమైన కేసు కాదు అది. సో అక్విటల్ అయింది, అంటే ఆయన మీద కేసు ఎత్తేసినారు. కానీ ఏం లాభం అండి, 26 ఇయర్స్ అయితే ఆయన సఫర్ అయిందా? ఇంకోటి ఇప్పుడు అంటే కొద్దో గొప్ప 498 అంటే జనాలకి 498 సరే క్రుయాలిటీనా అంటున్నారు. ఒక 26 ఇయర్స్ బ్యాక్ మనుషుల మెంటాలిటీ ఎలా ఉండేది? అమ్మో ఈ హస్బెండ్ వైఫ్ని టార్చర్ పెట్టినని సొసైటీలో పేరు పోయినట్టేగా, డిఫేమేషన్ అయింది కదా, పరువు నష్టం అయింది కదా. ఆయన కొట్టముందే చేయముందుకు ఆయన అనేది విలన్ లాగా పోర్ట్రే చేసింది కదా వైఫ్ సొసైటీలో ఆయనకి పరువు పోయినట్టేగా. సో ఇన్ని విధాలుగా అతను ఎంతో సఫర్ అయ్యి ఇప్పుడు వచ్చి అక్విటల్ వచ్చింది. అసలు అక్విటల్ అంటే యూజ్లెస్ అసలు. సో సుప్రీంకోర్టు మందలించింది ఏంటంటే పోలీసులు మాత్రం జాగ్రత్తగా ఉండండి, కేసు తీసుకునేటప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కేసు ఫైల్ అయ్యి అతన్ని అక్యూజ్ లాగా చేయకండి. అంటే అట్లీస్ట్ వెళ్ళి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయండి. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళ అంటే ఎవరైతే కంప్లైంట్ పెట్టినరో అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల నేబర్స్ ఉంటారు, ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేయడము, లేకపోతే ఆమె ఏదైతే కేసు పెట్టిందో దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎవిడెన్స్ ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా విట్నెస్లు ఉన్నారా, అట్లాంటి కొన్ని చూసుకొని ఓకే జెన్యూన్ అనిపిస్తేనే కేసు తీసుకోండి. అంతేగాని ఆ అమ్మాయి చెప్పేసింది కదా అని జస్ట్ ఏదో నోటి మాట ఇట్లా చెప్పేసింది, అసలు దానికి ఎవిడెన్స్ లేదు ఏం లేదు, 498 అయింది తీసుకొచ్చి మీ నంబర్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి 498 కేసు అయిందంటే అబ్బాయిలను తీసుకొచ్చి అంటే హస్బెండ్స్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతుండే, ఎందుకు ఇట్లా చేసినా అని చెప్పేసి. అంటే వాళ్ళు నిజంగా చేసిండా లేదా అసలు సంబంధం లేదు, డైరెక్ట్ తీసుకొచ్చి కొట్టిస్తుండే. చాలామంది వైఫ్స్ హస్బెండ్స్ని ఇట్లా బెదిరియడానికి కొట్టించడానికి అంటే వాళ్ళు చెప్పింది వినిపించుకునేటట్టు చేసుకోవడానికి చాలామంది 498 యూజ్ చేసుకున్నారు. ఏంటంటే పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు పిలువగానే బెదిరిగానే ఆబ్వియస్లీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు బెదిరిస్తే ఎట్లుంటుంది. సో అట్లా బెదిరించి కొట్టినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో. అట్లా చేస్తే ఏంటంటే వాళ్ళ పరువు పోయింది కదా, అందరు కొట్టడం, వైఫ్ ముందు కొట్టడం, అందరి ముందు కొట్టడం ఆబ్వియస్ ఎట్లుంటుంది. సో వాళ్ళు కొంతమంది అట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్లీ ఎన్ని కేసెస్ మనం చూడట్లేదు. సుభాష్ మొన్న రీసెంట్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఏంటంటే అత్త మామ అందరు కలిసేసి కేసు పెట్టి ఆయన ఏదో ఊరు వీళ్ళు కేసు పెట్టింది ఇంకో ఊరు, లీవ్స్ తీసుకోవాలి, బయటకు వెళ్ళాలి, ఆ లీవ్స్ దొరకవు, అప్పుడప్పుడు కేసు ఖచ్చితంగా అపియర్ కావాలి, అపియర్ కాకపోతే 498 క్రిమినల్ కేసు. అండ్ మనం ప్రాబ్లం ఒక వీడియో వైరల్ అయింది కూడా మనం చూసాం. అంటే అత్త మామ అంటే అత్త అంటే కట్టుకున్న భార్య అత్త కలిసి ఆయన కొట్టడం, లిటరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ. చూసేటట్టు ఉందా ఏమన్నా? అసలు అది లిటరల్లీ చాలా బాధేసింది. ఎట్లా అంటే ఆమె అత్త వైఫ్ కలిసి హస్బెండ్ని కొట్టడం అండ్ హి వాజ్ హెల్ప్లెస్. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ అతను, ఒక బయట ఒక పేరు మంచి పొజిషన్లో అతను వైఫ్ అంత టార్చర్ పెడుతుందని ఎంత ఆ వీడియో బయట పెడితే తప్ప ఎవరు నమ్మరు. అండ్ ఇప్పుడు చాలామంది ఇంకోటి ఉంటుందండి, మెన్ చాలామందికి ఏమంటే మేల్ ఈగో ఉంటుంది. ఎట్లా అంటే నన్ను ఇంట్లో వైఫ్ నన్ను తిడుతుంది అని బయటకు వచ్చి చెప్పుకుంటే ఒక పరువు పోయినట్టు ఫీల్ అవుతారు. అమ్మో పరువు అంతా పోయింది, ఇప్పుడు వైఫ్ నన్ను అంటే నువ్వు వైఫ్ని కనీసం కంట్రోల్లో పెట్టుకోలేవా అని బయట సొసైటీ డిసైడ్ చేసి జడ్జ్ చేస్తుంది కదా. సో ఆ జడ్జ్ చేస్తుందన్న భయంకి చాలామంది నిజంగా వైఫ్ టార్చర్ పెట్టి బయటకు వచ్చి చెప్పుకోలేరు. చిన్నగా ఉంటాయండి, నేను చిన్నగా లేవంటాను. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, నేను కాదు అని అట్లా
కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు మన వీడియో గురించి మాట్లాడారా, ఆ లెవెల్ హరాస్మెంట్ చెప్పుకోవడానికి చాలామంది భయపడతారు. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా నైట్ 2 o'clockకి ఒక హస్బెండ్, ఒక బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు ఏడ్చినట్టు పోలీసుల ముందుకు వచ్చి ఏడుస్తుంటే వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినారు. ఏడిస్తే చెప్పింది ఏంటో తెలుసా, నా వైఫ్ నన్ను ఇష్టం వచ్చి తిడుతుంది కొడుతుందని ఒక చిన్న ఆ వీడియో వైరల్ అయింది లైక్ 3-6 months బ్యాక్. అవును. సో చిన్న పిల్లలు ఏడుస్తూ చెప్తుంటే పోలీసులు నవ్వుకుంటే వీడియో రికార్డ్ చేసి పెట్టారు. బట్ అది అర్థం కావాల్సిన విషయం అంటే నవ్వే విషయం కాదు. అతను ఎంత సఫర్ అయ్యవచ్చు. అదే ప్లేస్లో ఒక అమ్మాయి ఉండుంటే, అదే అమ్మాయి ఇచ్చుంటే ఇప్పుడు ఏమంటారు 10,000 వ్యూస్ వచ్చే దగ్గర 10 లక్షల వ్యూస్ వస్తుండే. అంటే అంత మళ్ళీ కింద కమెంట్స్ వస్తాయి ఏంటంటే అమ్మో ఏంటి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా, ఈ ఫెమినిస్టులు వీళ్ళందరూ వస్తారు, అమ్మో ఇదవుతుంది. ఫెమినిస్ట్ అంటే నేను ఫెమినిస్ట్కి అగేన్స్ట్ మాట్లాడతలేను, బట్ ఫెమినిజం అంటే రియల్ మీనింగ్ వేరు. కానీ జనాలు దాన్ని ఫెమినిజం దాని మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం కూడా వేరు. ఫెమినిజం అంటే ఏంటో తెలుసా, మహిళలకి సపోర్ట్ చేయడము, మహిళలను ఎంపవర్ చేయడం. బట్ ఫెమినిస్టులు ఏం చేస్తున్నారంటే మహిళలను ఎంపవర్ చేయడం పక్క పెడితే ఇక్కడ మగవాళ్ళని కిందికి దొక్కేస్తున్నారు. అది ఫెమినిజం కాదే. ఫెమినిజం కరెక్ట్గా ఏంటంటే వీళ్ళని మీరు ఒక ఉమెన్ ఇంకో ఉమెన్కి సపోర్ట్ చేసుకోండి, వాళ్ళు బాగుపడడానికి మీరు ఎంపవర్ చేయడానికి మీరు సపోర్ట్ ఇవ్వండి, అంతేగాని మగవాళ్ళని తొక్కడం కాదు దాని మీనింగ్. సో ఫెమినిజం మీనింగే మారిపోయింది ఈ రోజుల్లో. అది నాకు చాలా నవ్వు వస్తుంది. సో ఇట్లాంటి కేసెస్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఐ మీన్ ఒకరు చూసి ఇంకోటి నేర్చుకోండి. అండ్ ఇది ఈ సందర్భం ఇంకోటి చెప్తున్నా, మెన్కి సంబంధించి చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి, చాలా ఎన్జిఓస్ ఉన్నారు. మీకు ఏదైనా మెంటల్ హరాస్మెంట్ అనిపించినా, ఈవెన్ మీకు ఒకవేళ వైఫ్ వల్ల సూసైడల్ థాట్స్ వచ్చినా, ఇట్లాంటి హెల్ప్ లైన్స్ అనేది ఇంటర్నెట్లో మీరు గూగుల్లో కొట్టుకుంటే ఒక 10-12 వస్తాయి మీకు. హెల్ప్ లైన్స్ ఉంటాయి, ఎన్జిఓస్ ఉంటాయి, చాలామంది సొసైటీస్ పనిచేస్తున్నారు. ఎవరికైతే మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుందో వైఫ్స్ వల్ల, లేకపోతే సూసైడల్ థాట్స్ వస్తాయో, ఆర్ ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తే, అంటే ఇప్పుడు చెప్పాను కదా 498 కేసు అట్లాంటివి ఏమైనా ఫైల్ చేసినా కూడా, ఇట్లాంటి ఏ కేసెస్ ఫాల్ట్ కేసెస్ ఫైల్ చేసినా కూడా మీకు ఈ ఎన్జిఓస్ ఈ హెల్ప్ లైన్స్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడికి వెళ్ళి మీరు హెల్ప్ తీసుకోవచ్చు, ఈవెన్ అక్కడికి వెళ్ళి మీరు ఉండొచ్చు. సో భార్య బాధితులు ఎవరున్నా కూడా ఈ హెల్ప్ లైన్తో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మగవాళ్ళు ఇట్లా వైఫ్స్తోని సఫర్ అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవ్వరు కూడా నవ్వొద్దు, దీన్ని జోక్లా తీసుకోవద్దు. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం సూసైడ్ రేట్స్ ఆడవాళ్ళది ఎంత ఉందో ఆల్మోస్ట్ మగవాళ్ళు అంత లేదు, కానీ వాళ్ళది కూడా అంతే ఉంది. ఇంకా పెరుగుతుందేమో ఇంకా ఫ్యూచర్లో.